జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ఆంటీ గారు, నాకు నిజంగా మీ ఇంట్లో పరిస్థితులు నాకు ఏమీ తెలియవు. శ్రీకర్, నా సమస్య కోసం సంధ్య గారితో మాట్లాడడానికి నేను ట్రై చేశానే, కానీ సంధ్య గారి జీవితం నా వల్ల ప్రమాదంలో పడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా సంధ్యకి నాకు మంచి స్నేహం, అభిమానమే తప్ప వేరే ఏమీ లేవు. నా భార్య స్నేహితురాలిగా, ఒక మంచి వ్యక్తిగా తన మీద నాకు గౌరవం, మర్యాద ఉన్నాయి. అలాంటి మా గురించి మీరు ఇలా ఆలోచించడం నాకు చాలా బాధగా ఉంది. నేనెప్పుడూ తప్పుగా ఆలోచించలేదండి. తప్పనిసరి పరిస్థితి నన్ను ఇలా చేయించింది. ఏంటి సంధ్య గారు, మీరేంటి మౌనంగా ఉండిపోయారు? మీరైనా నచ్చజెప్పి ఉండాల్సింది. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పుండాలి కదా. కాలం వ్యతిరేకంగా నడుస్తున్నప్పుడు, ఏ మంచి పని చేసినా చెడు ఎదురవుతున్నప్పుడు ఎంతని పోరాడమంటారు, ఎంత కాలమని పోరాడమంటారు? నేను అలసిపోయానండి, అందుకే వెళ్ళిపోతున్నాను. చూశారా పార్వతి గారు, సంధ్య మనసు ఎంత విరిగిపోయిందో. ఎవరికి కష్టం వచ్చినా ముందుండే అమ్మాయి ఇలా తనకి ఈ పరిస్థితి వచ్చింది అని కనీసం తన స్నేహితురాలికి కూడా చెప్పుకోలేదు. కారణం మీరు. మీకిచ్చిన మాట కోసమే తన స్నేహాన్ని వదులుకుంది. రాజేష్ మిస్అండర్స్టాండింగ్ వల్ల వింధ్యకి రాజేష్కి మధ్య డిస్టర్బెన్స్ వస్తే వాటిని సరిచేయడానికి రాజేష్ని కలిసి మాట్లాడిందే తప్ప సంధ్య ఎప్పటికీ అలాంటిది కాదు. నేనే సంధ్య నమ్ముతున్నాను. మీకు తెలీదా తనెలాంటిదో? మీరు నిజంగా సంధ్యను అనుమానిస్తున్నారా? చెప్పండి పార్వతి గారు. లేదు, సంధ్యపై నాది అనుమానం కాదు, భయం. ఆ భయంతోనే ఇలా ప్రవర్తించాను. కానీ ఇప్పుడు మీరిలా నా కోడలి కోసం నా ఇంటి ముందుకొచ్చి నిలబడిన తర్వాత కూడా నేనింకా మొండిగా ఉండటం కరెక్ట్ కాదు. నన్ను క్షమించండి. అమ్మ సంధ్య, నన్ను క్షమిస్తావు కదూ? అయ్యయ్యో అత్తయ్య, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? మీరేమన్నా నేను ఎప్పుడూ ఏమీ అనుకోను. మీకు నాపై ఆ హక్కు ఎప్పుడూ ఉంటుంది. పార్వతి గారు, మనం పిల్లల్ని ఒక దెబ్బ కొట్టినా తీసుకోగలరు, కానీ ముందు వెనక ఆలోచించకుండా ఒక మాట అంటే అది జీవితాంతం వాళ్ళని బాధ పెడుతూనే ఉంటుంది. అంటే వదిన ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, మన ఇంట్లోనే ఉంటుంది కదా? అవును, నా సంధ్య ఈ ఇంట్లోనే ఉంటుంది. అమ్మా, అంతే కదా? నా కోడలు నా ఇంట్లో ఉండకపోతే ఎక్కడికి వెళ్తుంది? శ్రీజ, వదిన బ్యాగ్ లోపల పెట్టు. అలాగేనమ్మా. రాజేష్ గారు, మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సమయానికి వచ్చారు. పరిస్థితులకి నేను చాలా భయపడ్డాను.
మీరొచ్చి ప్రాబ్లం సాల్వ్ చేసేశారు. సంధ్య అంతా హ్యాపీ కదా? మరి నవ్వమ్మా. శ్రీకర్, నువ్వు నవ్వితేనే సంధ్య నవ్వుతుంది. మీ ఇద్దరు కాస్త నవ్వండి. ఇదే ఆనందాన్ని అందరం మా ఇంటికి వెళ్ళి కలిసి పంచుకుందాం, కలిసి భోంచేద్దాం. అవునవును సంధ్య గారు, మీరొస్తే వింధ్య చాలా ఆనందపడుతుంది. తనకి మనం సర్ప్రైజ్ ఇద్దాం. ఏంటండి, దీనికి కూడా మీరు ఇరుగు పొరుగు వాళ్ళ పర్మిషన్ తీసుకుంటారా ఏంటి? మీరు భలేవారండి. అమ్మ శ్రీజ, మీ వదిన నీకు థ్యాంక్స్ చెప్పాలి. శ్రీజ, నీకు చాలా చాలా థ్యాంక్స్. నాకు నిజంగా భయం వేసింది వదిన, అందుకే రాజేష్ అన్నయ్యకి ఫోన్ చేశాను. శ్రీజ, చాలా మంచి పని చేసావు నువ్వు. వింధ్యమ్మా, 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 అమ్మగారు, అమ్మగారు. అరే బంటి, కరెంట్ షాక్ ఏమైనా కొట్టిందా ఏంటి? ఏంటి అరుపులు? చూడు పాప ఎలా భయపడిందో. అయ్యయ్యో, ఏం లేదు నాన్న, ఏం లేదు. ఒత్తిదే అమ్మా. అమ్మగారు సారీ అమ్మగారు, కంగారులో అరిచేశాను. ఏం కరిచిందని అంత కంగారు? నన్ను తిడితే తిట్టారు గాని ఇప్పుడు నేను చెప్పేది వింటే మీరే ఎగిరి గంతేస్తారమ్మగారు. ఏంట్రా అది? ఆషాఢమాసం, శ్రావణమాసం, బోనాలు, పండగలు, వ్రతాలు అన్నీ పక్కపక్కనే నడుచుకుంటూ వస్తున్నట్టుంది అమ్మగారు. నీ ముక్కెక్కడుంది అంటే తలంతా తిప్పి చూపించినట్టు ఏది సరిగ్గా చెప్పడం రాదా నీకు? మన పెద్దమ్మగారు, మన చిన్నయ్య గారు కలిసి సంధ్యమ్మ గారిని, వాళ్ళ ఫ్యామిలీని అందరినీ తీసుకొస్తున్నారమ్మగారు. ఏంటి బంటి నువ్వు చెప్పేది? నువ్వు చెప్పేది నిజమేనా? నా కళ్ళతో చూశానమ్మగారు. నా 2 కళ్ళు సరిపోలేదనుకోండి చూడ్డానికి. జరుగు. నీ స్నేహితురాలు నీకోసం వస్తే ఆనందపడకుండా కన్నీళ్లు పెట్టుకుంటున్నావేంటి వింధ్య? ఇది కల్లో నిజమో నాకు అసలు అర్థం కావట్లేదు. సంధ్య మన ఇంటికి నీ స్నేహితురాలు కుటుంబంతో సహా నీ ఇంటికొస్తే నువ్వు సంతోషిస్తావని నేనే భోజనానికి పిలిచా. నీకు సర్ప్రైజ్ ఇద్దామని రమ్మని చెప్పాను.